27 నక్షత్రాల కాలచక్రంలో మొదటి అడుగు. ఆరంభానికి ప్రతీక వేగానికి నిలువెత్తు చిహ్నం. దైవిక వైద్యశక్తికి జన్మస్థానం అదే అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రానికి అధిపతి కేతు అయితే అధిష్టాన దేవతలు దేవత వైద్యులైన అశ్విని కుమారులు. స్వస్థ గాయాలను నొప్పులను నయం చేయగల అద్భుత శక్తి వీరిది. అందుకే ఈ నక్షత్రంలో జన్మించిన వారు పైకి ఎంత సాధారణంగా కనిపించినా వారి లోపల ఒక తెలియని హీలింగ్ ఎనర్జీ ఉంటుంది. సమస్యలు ఉన్నవారికి వారి మాట, వారి స్పర్శ ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అశ్విని నక్షత్ర జాతకుల్లో ఒక అసాధారణమైన శక్తి ఉంటుంది. అది త్వరగా కోలుకునే శక్తి, ద పవర్ ఆఫ్ రెసిలియన్స్. జీవితం ఎంతటి కష్టాల్ని ఎదురొడ్డినా, కాలం ఎన్నిసార్లు కిందకి పడేసినా వీరు మళ్ళీ అంతే వేగంతో, అంతకంటే బలంగా పైకి లేస్తారు. ఆ పతనం నుంచే సరికొత్తగా పుడతారు. బహుశా అందుకేమో మిగతా వారితో పోలిస్తే అశ్విని నక్షత్రం వారు చాలా చిన్న వయసులోనే జీవితం అంటే ఏంటో, దాని లోతులేంటో చాలా స్పష్టంగా అర్థం చేసుకుంటారు. కాని ప్రతి వెలుగు వెనుక ఒక చీకటి ఉన్నట్టే ఈ నక్షత్రంలోనూ ఒక బలహీనత దాగుంది. అశ్విని జాతకుల బిగ్గెస్ట్ వీక్నెస్ అసహనం, ఇంపేషన్స్. అశ్విని అంటేనే వేగం, ఆ వేగమే కొన్నిసార్లు వీరి శాపమవుతుంది. చేసే పని ఏదైనా సరే ఫలితం వెంటనే కళ్ల ముందుండాలి. ఓపికగా ఎదురుచూడటం వీరికి హిమాలయాలను కష్టం. ఆ క్షణికావేశం, ఆ తొందరపాటుతనం, ఇంపల్సివ్ నేచర్ వల్ల చేతికందిన ఎన్నో అద్భుతమైన అవకాశాలను వీరు చేజేతులా కోల్పోతుంటారు. ప్రేమ విషయానికి వస్తే అశ్విని నక్షత్రం వారు చాలా ఇంటెన్స్. అవును, వాళ్ళు ప్రేమిస్తే ఆ ప్రేమలో ఒక తీవ్రత ఉంటుంది. నిజంగా ఒకసారి మసిచ్చారా, తమ సర్వస్వాన్ని ఆ బంధం కోసమే ధారపోస్తారు. అంత ప్యూర్గా ప్రేమిస్తారు. కాని ఒక్కసారి వారి నమ్మకాన్ని వమ్ము చేసి వారిని హర్ట్ చేశారా, మళ్లీ తిరిగి చూడనంతగా ఒక్క క్షణంలో దూరమైపోతారు. ఎందుకంటే అశ్విని నక్షత్రం వారు నిఖార్సైన నిజాయితీని కోరుకుంటారు. నాటకాలని, ఫేక్ ఇమోషన్స్ని అస్సలు తట్టుకోలేరు. నిజం చెప్పాలంటే ఈ నక్షత్రంలో పుట్టినవాళ్లు సాధారణమైన ఉద్యోగాలు చేస్తూ ఏవ కన్వర్టో బతికేయడానికి పుట్టలేదు. వీరి రక్తంలోనే ఒక తిరుగులేని లీడర్షిప్ ఉంటుంది. వీరి చేతుల్లో ఇతరుల బాధను నయం చేసే హీలింగ్ అబిలిటీ ఉంటుంది. వీరి ఆలోచనల్లో ప్రపంచాన్ని మార్చే ఇన్నోవేషన్ ఉంటుంది. మెడిసిన్, స్పోర్ట్స్, ట్రావెల్, ఆంట్రప్రెన్యూర్షిప్, స్పిరిచువాలిటీ, ఇవన్నీ కేవలం రంగాలు కావు, వీరి డెస్టినీకి రాసిపెట్టిన విజయ మార్గాలు. ఎందుకంటే వీరు పుట్టిందే రూల్స్ మార్చడానికి, ఒక లీడర్గా ప్రపంచాన్ని నడిపించడానికి. అశ్విని నక్షత్రం వారి జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. అది చాలా వేగంగా మారుతుంది. ఒక ఫేజ్లో ఊహించని కష్టాలు, అగాధమంతటి బాధ ఉంటే, మరో ఫేజ్లో ప్రపంచం అబ్బురపడేలా నమ్మశక్యం కాని అద్భుతమైన ఎదుగుదల ఉంటుంది. జీవితంలో ఈ విపరీతమైన ఒడిదుడుకులు ఎందుకో తెలుసా? ఎందుకంటే వీరు కేవలం జీవించడానికి రాలేదు, ఒక గొప్ప కార్మిక్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం పుట్టారు. తమను తాము పూర్తిగా మార్చుకుంటూ ఈ ప్రపంచంలో ఒక సరికొత్త మార్పును సృష్టించడమే వీరి జన్మ రహస్యం. కాని అశ్విని నక్షత్రం గురించి ప్రపంచానికి తెలియని ఇంకా ఒక గుప్త రహస్యం ఉంది. వీరి జీవితంకి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చే వ్యక్తులుగాని, జరిగే సంఘటనలుగాని కేవలం యాదృచ్ఛికం కాదు, అది కర్మ రాసిన స్క్రిప్ట్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వీరిపై కేతు ప్రభావం పెరిగే కొద్దీ అశ్విని జాతకుల చుట్టూ ఉండే రియాలిటీ, వాస్తవికత పూర్తిగా మారిపోవడం ప్రారంభమవుతుంది. అసలు ఎందుకు అలా జరుగుతుంది? ఆ కేతువు వీరికి ఇచ్చే ఆ నిగూఢ శక్తి ఏంటి? ఆ సంచలన రహస్యాన్ని మన నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరి మీరు లేదా మీ కుటుంబంలో ఎవరైనా అశ్విని నక్షత్రం వారు ఉన్నారా? మేము చెప్పిన ఈ అసాధారణ లక్షణాలు వారిలోనూ మీరు గమనించారా? మీ అనుభవాల్ని కింద కమెంట్స్లో మాతో పంచుకోండి. భరణి నక్షత్రం. సృష్టిని శాసించే తీవ్రత వీరి సొంతం. అసలు ఎందుకు ఈ నక్షత్రం వాళ్ళ జీవితంలో మాత్రమే ఊహించని ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్స్, భారీ మార్పులు జరుగుతాయి? ఏ శక్తులు వీరిని ఎంతగా పరీక్షిస్తాయి? ఆ ఆసక్తికరమైన నిజాలను తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. స్టే ట్యూన్డ్.